హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్. ఇంట్లో చక్కగా బిస్కెట్లు చేసుకోవచ్చండి. ముందుగా పంచదార మిక్సీ వేసుకోవాలి. 2 కప్పుల మైదాకి 1 కప్పు పంచదార పౌడర్ వేసానండి. నాకు ఇది కూడా తీపిగానే అనిపించింది, ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. మీకు కావాలంటే పంచదార ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నెయ్యి వేసి మొత్తం నేతితోనే కలపాలండి. వాటర్ అనేది అస్సలు వాడకూడదు. నేతితో చక్కగా ముద్దలాగా చపాతీ పిండికి మనం చేసుకోవడానికి సరిపడా బిస్కెట్లకి ఇట్లా ఒత్తుకోవడానికి సరిపడా ఇట్లా చక్కగా మొత్తం కలుపుకుంటా నిదానంగా మొత్తం నేతితోనే కలుపుకోవాలండి. ఇప్పుడు సగం తీసి పక్కన పెడుతున్నాను, సగం మటుకు అలా ఉంచాను. కోకో పౌడర్ వేసి కలుపుతున్నానండి. 2 కలర్స్గా ఉంటుంది బిస్కెట్ అని చేస్తున్నాను. మీకు అవసరం లేదంటే 1 కలర్ అంటే ఒకటిగానే ఉంచుకోవచ్చు. ఈ బిస్కెట్లు మటుకు గోధుమ పిండితో బాగుండవండి, మైదా పిండితో మాత్రమే బాగుంటాయి. మొత్తం పౌడర్ కలిపేసి నీట్గా ఇది కూడా చక్కగా కలిపేసుకోవాలండి. ముందుగా గిన్నెకి నెయ్యి రాసుకోవాలి, ఎందుకంటే బిస్కెట్లు చేసి పెట్టినప్పుడు మనకు అతుక్కోకుండా ఉండాలి కదా. మనం ముందు 1 కలర్ లడ్లు చేసుకొని తర్వాత 2 కలర్స్ కూడా లడ్లు చేసుకొని ముందు 1 కలర్ చేతిలో పెట్టుకొని 2 లడ్డు కూడా పైన పెట్టుకొని 2 కలిపి ఇలా ఒత్తేసుకోవాలండి. చక్కగా చూడండి, కిందేమో బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, పైనేమో వైట్ కలర్ కనిపిస్తుంది. బిస్కెట్లన్నీ ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి. వీటిపైన జీడిపప్పులు అతికించుకోవాలి. ఇలా చక్కగా అతికించుకోవాలండి. ఇది తీసుకొని వెళ్ళి ఒక పెద్ద గిన్నెలో చిన్న కింద ఏదైనా స్టాండ్ పెట్టుకొని పైన మనం తయారు పెట్టుకున్న బిస్కెట్ బౌల్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఉడకనివ్వాలి. పైన మూత పెట్టేస్తే మగ్గిపోయిద్దండి. ఇదిగోండి, స్పూన్ ఇలా పెట్టి చూసాను, ఏమీ అంటలేదు, అంటే ఇది ఉడికిపోయింది. కానీ కొంచెం మెత్తగా ఉంటుందండి, పర్వాలేదు. తీసిన తర్వాత కాసేపటికి డ్రై అయిపోతుంది. ఇదిగోండి, తీసి పెట్టాను చూడండి. ఇప్పుడు ఎరగదీస్తున్నాను. చక్కగా బిస్కెట్ ఎంత బాగా వచ్చింది చూడండి. సోడా కూడా వాడలేదండి. చాలా చాలా బాగుంటాయి, పిల్లలకి బాగుంటాయి, తినడానికి టేస్ట్ నచ్చుతుంది. లైక్ చేయండి. మీరు కూడా ఇది తయారు చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.